హాయ్ పిల్లలు, నిన్న చెప్పుకున్నటువంటి మన గణితాంశానికి హోంవర్క్ను పూర్తి చేసి ఉంటారు. మీరు దానిలో తప్పులు ఏమైనా ఉంటే సవరింప చేసుకోండి. ఈరోజు మరొక కొత్త అంశాన్ని మనము తీసుకుందాం. ఇప్పటి వరకు మనము గణితంలో పెద్ద సంఖ్యలు, వాటి యొక్క స్థాన విలువలు, వాటిని అక్షరాలలో రాయడము, అక్షరాలలో ఇస్తే సంఖ్యలుగా రాయడము అనేటటువంటిది మనము తెలుసుకున్నాం. కానీ ఈ సంఖ్యలు ఎలా ఏర్పడతాయో తెలుసా? వాటిని మనం స్థాన విలువల ద్వారా తెలుసుకుంటామని చెప్పుకున్నాం. స్థాన విలువలు అంటే ఏమిటి, ఆ స్థాన విలువల ద్వారా సంఖ్యలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటిది ఈరోజు తరగతిలో మనం తెలుసుకుందాం. సంఖ్యలను విస్తరించి రాయడం నేడు మనకున్నటువంటి అంశం. అంటే స్థాన విలువలను ఉపయోగించి మనము ఆ సంఖ్యలను విస్తరించి రాయడం. మనకు సాధారణంగా తెలుగులో క అనే ఒక అక్షరం ఉన్నదనుకోండి, ఇది ఎలా ఏర్పడుతుంది అంటే క్ ప్లస్ ఆ అని రాస్తారు. అంటే క్ అనేటటువంటి ఆ పొన్నుగలిగినటువంటి అక్షర రూపము హల్లు, దానికి ఒక అచ్చు ఆ కలిస్తే క అనేటటువంటిది ఏర్పడుతుంది అని. అలాగే మన గణితంలో కూడా ప్రతి సంఖ్యకు కూడా ఒక రూపము, స్వరూపము అనేటటువంటిది ఉంది. 1 నుంచి 9 వరకు మనము అంకెలు అన్నాం. ఆ తర్వాతవన్నీ కూడా సంఖ్యలు. వాటన్నిటికీ ప్రత్యేక రూపం ఉంది. ప్రతి అంకెకైనా సంఖ్యకైనా ఒక రూపం ఉంది. ఉదాహరణకు 8 తీసుకున్నామనుకోండి, ఇది ఒక్క స్థానము మాత్రమే కలిగి ఉన్నటువంటిది. అంటే దీని యొక్క రూపం ఏమిటి అంటే 8 × 1, అంటే ఒకట్ల స్థానము మాత్రమే ఉన్నటువంటిది. 12 తీసుకున్నామనుకోండి, దీని యొక్క స్వరూపం ఏమిటో తెలిసిన 1 10 2 1. ఇది ఒకట్ల స్థానము, ఇది పదుల స్థానము, ఇది పదుల స్థానం. కాబట్టి ఇక్కడ 12లో ఒక 10 ఉంది, 2 1లు ఉన్నాయి. ఈ రెండింటిని కూడితే మనకు అసలు సంఖ్య వస్తూ ఉన్నది. 1 10 10, 2 1లు 2, కలిపితే 12. ఇలాగున 12 అనేటటువంటి సంఖ్య ఏర్పడుతూ ఉన్నది. 12లో ఒక 10, తర్వాత ఒక 2. ఈ 1 10 ఎలా ఉంటుంది? 1 × 10 రూపము, అంటే పదుల స్థానంలో ఉంది కాబట్టి ఇది 1 × 10. 2 అనేటటువంటిది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 2 × 1. ఆ 2 భాగాలను కూడితే మనకు 12 అనేటటువంటిది వస్తూ ఉన్నది. ఇలా స్థాన విలువల ద్వారా మనము సంఖ్యలు ఏర్పడుతున్నాయి అనేటటువంటిది చెప్పవచ్చు. అలాగున ఇప్పుడు కాస్త పెద్ద సంఖ్యలకు మనం నిన్న మొన్న చెప్పుకున్నాం, లక్షల వరకు, కోట్ల వరకు కూడా. అలాంటి సంఖ్యలను విస్తరించి రాయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనిని రాస్తున్నారు కదా, నేను తుడిపి వేస్తున్నాను. మీకు అభ్యాసంలో, మీ పాఠ్య పుస్తకంలో అభ్యాసంలో ఇవ్వబడినటువంటి లెక్కలే మొదటగా మనం తీసుకుందాం. పేజీ నంబర్ 10, అభ్యాసం 1.3లో 4వ లెక్క, ఈ క్రింది సంఖ్యలను విస్తరణ రూపములో రాయండి అని. దానిలో మొదటి లెక్క ఒక సంఖ్య ఇవ్వబడింది. దీనిని నేను చదువుతున్నాను, మీ పుస్తకంలో కూడా మీరు చూడవచ్చు. 6,40,156. ఇప్పుడు దీనిని విస్తరణ రూపంలో రాద్దాం. ముందుగా ఇవ్వబడినటువంటి సంఖ్యలో ఎన్ని స్థాన విలువలు ఉన్నాయో చూడాలి. 1లు, 10లు, 100లు, 1000, 10,000, లక్షలు. ఇలా ఉన్నవి మనం చెప్పుకోవచ్చు.
లక్షలు, పదివేలు, వేలు, వందలు, పదులు, ఒకట్లు. దీనిని బట్టి ఇప్పుడు మనము ఆ స్థాన విలువలను ఉపయోగించి సంఖ్యను ఇది అంకెలతో విస్తరించి రాయాలి. ముందుగా 6. 6 ఏ స్థానంలో ఉంది అంటే లక్షల స్థానంలో ఉంది. ఇంటూ 1,00,000. 6 ఇంటూ 1,00,000. సున్నాలు పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000. 1,00,000 ఇంటూ 6 ప్లస్, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే దీనిని ఇలా బ్రాకెట్లో రాసుకోవచ్చు. 4 10,000 స్థానంలో ఉంది. 4 ఇంటూ 10,000. వేల స్థానంలో 0 ఉంది. ప్లస్ 0 ఇంటూ 1000. బ్రాకెట్లో పెట్టుకోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేటటువంటి ఉండదు, తికమక కాకుండా చేసుకోవచ్చు. ప్లస్ 100ల స్థానంలో 1 ఉంది. ప్లస్ 10ల స్థానంలో 5 ఉంది. ప్లస్ 1ల స్థానంలో 6 ఉంది. ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యలో ఆ అంకెను రాస్తున్నాము. తర్వాత అది ఏ స్థానంలో ఉందో దానికి సంబంధించినటువంటి సంఖ్య. లక్షలు, 10,000, వేలు, వందలు, పదులు, ఒకట్లు. పరిశీలిస్తున్నారు కదా. ఇప్పుడు 6 ఇంటూ 1 6 అంటే 6 ఇంటూ 1,00,000 6 లక్షలు అని రాయవచ్చు. దీనిని 6 లక్షలు ప్లస్ 4 ఇంటూ 10,000 40,000 ప్లస్ 0 ఇంటూ 1000. ఏ సంఖ్యనైనా కానీ 0 చేసి గుణిస్తే 0నే వస్తుంది కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు. 0నే వస్తుంది కాబట్టి వేరే స్థానము రాయని అవసరం లేదు. మనము 1 ఇంటూ 100 100 ప్లస్ 5 ఇంటూ 10 50 ప్లస్ 6 ఇంటూ 1 6. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా గమనించండి. 6 ఇంటూ 1,00,000 6 లక్షలు, 4 ఇంటూ 10,000 40,000, 0 ఇంటూ 1000 మనము రాయనవసరం లేదు. ఎందుకంటే ఏ సంఖ్యనైనా 0 చేసి గుణిస్తే 0 వస్తుంది కాబట్టి వేరే స్థానం రాయనవసరం లేదు. తర్వాత 1 ఇంటూ 100 100, 5 ఇంటూ 10 50, 6 ఇంటూ 1 6. ఇవ్వబడినటువంటి ఈ సంఖ్యకు 6,40,156కు విస్తరణ రూపము ఇది. దీనికంటే ముందు ఈ స్టెప్ను రాస్తే, ఈ సోపానాన్ని రాస్తే మనము సులభంగా దీనిని రాయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇచ్చినటువంటి సంఖ్యకు విస్తరణ రూపము ఇది. ఇలా మీ అభ్యాసంలో ఉన్నటువంటి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆ లెక్కలను మీరు పూర్తి చేయవచ్చు. అటువంటిదే విస్తరణ రూపానికి సంబంధించి మరొక సమస్యను కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, దానిలోని 3వ ప్రశ్న సంఖ్య ఇక్కడ రాసి ఉన్నాను. 1, 10, 100, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. 1,25,30,275. దీని యొక్క విస్తరణ రూపాన్ని మనం ఇప్పుడు రాద్దాం. ముందుగా 1 ఇంటూ, ఇది కోట్ల స్థానంలో ఉంది. ముందుగా వాటి యొక్క స్థానాలను రాసుకుందాం. 1, 10, 100, వేలు, 10,000, లక్ష,
10 లక్షలు, కోటి. సో ఈ విధంగా మనము స్థానాలను రాసుకుంటే కాస్త సులభంగా మనం రాయవచ్చు. ఇప్పుడు చూడండి, 1 అనేటటువంటిది కోట్ల స్థానంలో ఉంది. 1 ఇంటూ కోటి. మూడు, 2, 2, 1 స్థానాల లెక్క పెట్టుకోవాలి. 1లు 10లు 100లు, 1000 10,000, లక్షలు 10 లక్షలు, కోటి. నెక్స్ట్ 2 అనేటటువంటిది 10 లక్షల స్థానంలో ఉంది. ప్లస్ 2 ఇంటూ 10 లక్షలు. ఒకట్లు 10లు 100లు, 1000 10,000, లక్ష 10 లక్షలు. జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ 5 అనేటటువంటిది లక్షల స్థానంలో ఉంది. 5 ఇంటూ లక్షలు. ఒకట్లు 10లు 100లు, 1000 10,000, లక్ష. ప్లస్ 3 10,000 స్థానంలో ఉంది. 3 ఇంటూ 10,000. ప్లస్ 0 అనేటటువంటిది వేల స్థానంలో ఉంది, అయినా రాయాలి. 0 ఇంటూ వేల స్థానం. ప్లస్ 2 వందల స్థానంలో ఉంది. ప్లస్ 7 10లు, 7 ఇంటూ 10. 5 ఒకట్ల స్థానంలో ఉంది. 5 ఒకట్లు. 1 ఇంటూ కోటి, 2 ఇంటూ 10 లక్షలు, 5 ఇంటూ లక్షలు, 3 ఇంటూ 10,000, 0 ఇంటూ 1000, 2 ఇంటూ 100లు, 7 ఇంటూ 10లు, 5 ఇంటూ 1. ఇలా రాసి తర్వాత దీనిని సూక్ష్మీకరించాలి. 1 ఇంటూ 1, 1 ఇంటూ కోటి, 1 కోటి. ప్లస్ 2 ఇంటూ 10 లక్షలు, 20 లక్షలు. ప్లస్ 5 ఇంటూ లక్షలు, 5 లక్షలు. 5 ఇంటూ 1 లక్ష, 5 లక్షలు. ప్లస్ 3 ఇంటూ 10,000, 30,000. ప్లస్ 0 ఇంటూ 1000. ఏ సంఖ్యని నా 0 చేకూరిస్తే 0 వస్తుంది కాబట్టి ఇది రాయనవసరం లేదు. 2 ఇంటూ 100, 200. ప్లస్ 7 ఇంటూ 10, 70. ప్లస్ 5 ఇంటూ 1, 5. ఈ విధంగా ఈ సంఖ్యకు విస్తరణ రూపం ఇలా రాయాలి. ఇలా ఈ స్థాన విలువలను ఉపయోగించి ఇచ్చినటువంటి ఎంత పెద్ద సంఖ్యనైనా విస్తరించి రాయవచ్చు. ఇలా విస్తరించి రాసినటువంటి సంఖ్యను మనం ఒకసారి కనుక చదివితే 1,20,05,00,000 అంటే 25,30,275. ఇలా విస్తరించినటువంటి దాన్నే మనం మళ్ళీ ఇలా సంఖ్యగా కూడా రాయవచ్చు. అలా మీరు ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు విస్తరణ రూపంలో ఇచ్చినటువంటి సంఖ్యను ఒక్క సంఖ్యగా రాయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, మీ పాఠ్య పుస్తకంలో 5వ లెక్కలో క్రింది సంఖ్యల విస్తరణకు సంక్షిప్త రూపంలో రాయండి అన్నాడు. దానికి సంబంధించినటువంటి లెక్క ఇది. మొదటి లెక్క. దీనిలో 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు, 50 లక్షలు, 4 లక్షలు,
20,000, 8,524 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిని సంక్షిప్త రూపంలో అంటే విస్తరణ రూపంలో ఉన్నటువంటి దానిని ఒక సంఖ్యగా రాయడం ఎలాగో చూద్దాం. ముందుగా 50 లక్షలు ఉంది అంటే లక్షల స్థానంలో 5 రాద్దాం. ఓకే, దాని తర్వాత 4 లక్షలు కూడా ఉంది. ఇదేమో 50 లక్షల స్థానం, తర్వాత లక్షల స్థానంలో 4 రాద్దాం. ఓకే, అంటే 54 లక్షల స్థానం వరకు వచ్చింది. 20,000 తర్వాత వచ్చేది 10,000 స్థానం, తర్వాత 10,000 స్థానం తర్వాత 1000 స్థానంలో 8 ఉంది. తర్వాత 100ల స్థానంలో 5 ఉంది. 10ల స్థానంలో 2 ఉంది. 1ల స్థానంలో 4 ఉంది. ఇప్పుడు దీనిని కనుక కలిపి చదివితే 1 10 100, 1000 10,000, లక్ష 10 లక్షలు, 54,28,524. ఈ విధంగా ఇచ్చినటువంటి విస్తరణ రూపంలో ఉన్నటువంటి సంఖ్యను సంక్షిప్త రూపంలో సంఖ్యగా రాయవచ్చు. మిగతా సమస్యలను మీరు సాధించవచ్చు. అయితే ఇలా రాసేటప్పుడు దీనిని మధ్యలో ఇంకొక సోపానం, ఇంకొక స్టెప్ కూడా రాయవచ్చు. ఎలాగా అంటే 5 × 10 లక్షలు. ఈ స్టెప్ను మనం ఇంతకుముందు రాసినటువంటి విధానంలో రివర్స్లో ఇలాగ రాసి తర్వాత ఇది రాయొచ్చు. దానివల్ల మనకు కన్ఫ్యూజన్ లేకుండా కొన్ని స్థానాలు ఇవ్వనప్పుడు ఇలా రాయడం వల్ల మనకు సులభంగా ఉంటుంది. నేరుగా కూడా రాయవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇలా రాసి తర్వాత ఈ సంఖ్యను రాస్తే కాస్త మీకు సులభంగా ఉంటుంది. ఈ విధంగా మీ పాఠ్య పుస్తకంలోని 5వ లెక్కలో ఉన్నటువంటి మరి 3 ఉన్నాయి, వాటిని కూడా మీరు హోంవర్క్గా చేయండి. ఈ అంశంలోనే మరొక చిన్న అంశాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ 10 లక్షలలో ఎన్ని వందలు ఉన్నాయి? ఇది ఒక సమస్య. 10 లక్షలలో ఎన్ని వందలు ఉన్నాయి అనేటటువంటిది. ఇలాంటి దానికి మీరు 10 లక్షలు మొదలు రాసుకోవాలి. ఎన్ని వందలు అనేటటువంటిది చెప్పాలి అంటే 10 లక్షలు మొదలు ఇలా రాసుకోవాలి. ఎన్ని వందలు ఉన్నాయి అన్నాడు కాబట్టి 100ల చేత భాగహారం చేయాలి. దీనిని 100 చేత భాగహారం చేయాలి. చేస్తే 1 0 1 0 మరొక 0 మరొక 0 అంటే మామూలు భాగహారం చేయాల్సి ఉంటుంది. దీనిని లెక్కకైతే అలా చేస్తే మనకు ఎంత వస్తుంది సమాధానము? 1 2 3 4 అవసరం లేదు. అంటే 10,000 వందలు ఉంటాయి. 10 లక్షలలో ఎన్ని వందలు ఉంటాయి అంటే 10,000 వందలు. దీనినే గనక మీరు 10 లక్షలలో ఎన్ని పదులు ఉంటాయి అంటే 10 చేత భాగించాలి. 10 లక్షలలో ఎన్ని వేలు ఉంటాయి అంటే 1000 చేత భాగించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక 0 కూడా కొట్టుడు పోతే 1000 వేలు వస్తుంది. 1000 వేలు వస్తుంది. ఈ విధంగా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో కొన్ని బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. మన యొక్క మేధస్సుకు, ఆలోచనకు పదును పెట్టేటటువంటి లెక్కలు ఇవి. ఇలాంటి లెక్కలు మీ పాఠ్య పుస్తకంలో కూడా అభ్యాసం కట్టే ముందు ఉన్నాయి. వాటిని కూడా మీరు చదివి ప్రయత్నం చేయండి. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందుగా మీరు చేయవలసినటువంటి హోంవర్క్ను నేను ఒక వర్క్ షీట్గా మీ ముందు ఉంచుతున్నాను. వాటిని రాసుకొని తప్పకుండా హోంవర్క్గా పూర్తి చేయండి.